కాకుండా త్వరగా పూర్తి చేసి రేపు అందరూ తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారా. ఎదురు చూసే వారికి కూడా పలు సూచనలు సలహాలు చేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరుగుతుంది. ఇలా చూస్తూనే ఉండటమే కాకుండా వీరికి సంబంధించి అధికారులకు సంబంధించి అన్ని ఏర్పాటుకు సంబంధించినటువంటి వాటిని ముఖ్య కార్యాచరణ రూపంలో సిద్ధం చేసి వాటన్నిటినీ పూర్తి చేసుకొని రేపు సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్లను కూడా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర నేతలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి సార్ రేపు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, వాటిని ఎలా జరుగుతున్నాయి? కార్యక్రమాల గురించి కొన్ని ఎవరెవరికి ఏం బాధ్యత ఉన్నదని చెప్పి ఆ బాధ్యత గల వ్యక్తులకు అప్పగించడం జరిగింది. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 5 గంటలకు మీటింగ్ ఇక్కడే పెట్టుకున్నాం. నేను పార్థసారథి గారు వచ్చాం. ఇక్కడ వచ్చింది మాత్రం ఈ విషయంలో మాత్రం ఎవరితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. జనరల్ సెక్రటరీ గారు క్లియర్గా చెప్పాడు, మేము రివ్యూ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా లొసుగులు బొసుగులు ఎందుకంటే చెప్తా ఉన్నానంటే ఇది గుంటూరు జిల్లాకు చాలా ప్రెస్టేజ్ పబ్లిక్ మీటింగ్. ఈ పబ్లిక్ మీటింగ్ వల్ల అన్ని నియోజకవర్గాల్లో అధ్యక్షుడు మాట్లాడబోయేది ఆ మెసేజ్ వెళ్తుంది. దానికోసం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉంది. జనరల్ సెక్రటరీ తోటగారు చెప్పారు ఏమేమి జరుగుతూ ఉందని, ఐడెంటిఫికేషన్ కూడా అయింది. ఇట్లా రోడ్లు ఉన్నారు, కేకే గారు రోడ్లు ఎవరైనా చేస్తాను. దిలీప్ గారు ఒక్కదానికే కాకుండా అన్ని కార్యక్రమాలు తీసుకుని 5 గంటలకు వచ్చి రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి ఏం చేయాల్సిన దానికి లొసుగు బస్సులు ఉన్నా కానీ జనరల్ సెక్రటరీ గారు ఉంటారు. ఆయన ఒకటే చెప్పాడు, మీరిద్దరు వచ్చింది, నేను పార్థసారథి గారు వచ్చిందే అరేంజ్మెంట్ చూడడానికి. అరేంజ్మెంట్ చూసి ఏ విధంగా ఉండి మళ్ళీ అధ్యక్షుడి వారికి కూడా సమాచారం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని చెప్పి అధ్యక్షుడు కూడా సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాన సైనికులు కానీ తండోపతాలుగా వస్తా ఉన్నారు. నాకు ఒక విధంగా భయంగా కూడా ఉంది. మేమేమన్నా తండోపతండాలుగా ముందుకు ఉత్సాహంగా వస్తున్నారు. అసలు ఈ స్టేజ్ సరిపోద్దా లేదా గ్రౌండ్ అనే భయం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అన్నారండి, అటువంటి పరిస్థితులు రండి అటువంటి పరిస్థితుల్లో మాకు విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉంది. మేము నిన్న మీటింగులో, విశాఖపట్నం మీటింగులో క్లియర్గా చెప్పాం, 175 సీట్లకు వామపక్షాలతో కలిసి పోటీ చేస్తా ఉన్నామని చెప్పాం. ఎక్కడ నిన్నటిదాకా మమ్మల్ని ఏమన్నారు, ఇదొక పార్టీనా 4 రోజులు అయిపోతుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళ పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మాతో పొత్తు అంటా ఉన్నారు. దాన్ని బట్టి మా బలం పెరిగింది. మాలో ఇక్కడే కాదు, జనసేన స్థాపించినప్పుడే ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో 64% మంది దళితులు, గిరిజనులు, మైనారిటీలు, స్త్రీలు, వాళ్లకు రాజ్యాధికారం లేదు. కేవలం 2 కుటుంబాలకే రాజ్యాధికారం పరిమితమైంది. ఆ విధంగా కాకుండా ఈ 2 కుటుంబాల సామాన్యుడు జనసేన పార్టీ స్థాపించింది. కేవలం మార్పు కోసం ఈ పార్టీ చెప్పింది. ప్రజల అధికారంలో మేము ఒకటే చెప్తున్నాం, మా దొడ్డిదారిన అధికారం అక్కర్లే. ప్రజల అధికారం కానీ మాకు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా పరిపాలన చేస్తాడు. అవినీతి రహితంగా, ఏమీ లేకుండా, బంధుప్రీతి లేకుండా మళ్లీ ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మార్పు వస్తా ఉంది. నేను చాలా సమాచారం తెప్పించాను ఈ గుంటూరు జిల్లా నుంచి. చాలా మంది చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మేము వస్తే గ్రౌండ్ సరిపోద్దా లేదా అంటా ఉన్నారు. అందరికీ అన్ని సదుపాయాలు ఉన్నారు. ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా ఉన్నారు. మాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి వరకే. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, ఇన్ని రివ్యూ చేసి మీరు కింద కారులో వస్తుందని చెప్పాడు. మీకు బాధ్యత మీరు బాధ్యత మేము తొలగిపోము, అందరితో కలిసి పనిచేస్తాం. ఒక క్లియర్గా 5 గంటలకు అయిన తర్వాత ఎవడెవరు ఏమనేది కూడా కమిటీల విషయం కూడా చెప్తాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.